మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ కాలేజ్ మీడియా సెంటర్. ఇది మీడియా సెంటర్ అంటారు దీన్ని. ఇది స్టూడియో. మామూలుగా మనం చాక్ అండ్ టాక్ మెథడ్లో లెసన్ చెప్తాం. ఈరోజు ఒకేసారి రికార్డింగ్ అయిపోతుంది అండ్ లెసన్ కూడా మనం చెప్పేసుకున్నాం. నౌ డౌట్ క్లారిఫైయింగ్ సెషన్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ప్రోటోజోవాలో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది నేర్చుకున్నాం. రిప్రొడక్షన్ అంటే ఏమి? సిమిలర్ ఇండివిజువల్స్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిప్రొడక్షన్. ప్రోటోజోవాలో ఈ రిప్రొడక్షన్ రెండు రకాలుగా జరుగుతుంది. వన్ ఈజ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ రిప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. బైనరీ ఫిషన్ అని, మల్టిపుల్ ఫిషన్ అని, ప్లాస్మోటమీ అని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మీకు పేర్లోనే ఉంది. జువాలజీలో కానీ బాటనీలో కానీ పేరు తెలిస్తే, నేమ్ తెలిస్తే, టర్మ్ తెలిస్తే దాని కాన్సెప్ట్ మీకు తెలిసిపోతుంది. బై అంటే ఏమి? రెండు. బైసికల్ మీరు వినింటారు కదా. బైసికల్ అంటే రెండు చక్రాలు ఉంటే దాన్ని బైసికల్. సో బైనరీ ఫిషన్లో జస్ట్ ఎన్ని ఇండివిజువల్స్ ఏర్పడతాయి? రెండు ఇండివిజువల్స్ ఏర్పడతాయి. బైనరీ ఫిషన్లో రెండు ఇండివిజువల్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి దాన్ని ద్విధా విచ్ఛితి అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో బైనరీ ఫిషన్. ఈ బైనరీ ఫిషన్లో మళ్ళీ ప్లేన్ అక్షం, ఏ అక్షం వెంబడి, ఏ యాక్సిస్ వెంబడి అనిమల్ డివైడ్ అవుతాం. మీకు అమీబా తెలుసు, దానికి షేప్ లేదు, దానికంటూ ఒక పర్టికులర్ షేప్ లేదు కాబట్టి ఎలా అయినా డివైడ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ డివిజన్ బైనరీ ఫిషన్. అండ్ అదేవిధంగా మీరు యూగ్లినా తీసుకుంటే నిలువుగా కట్ అవుతుంది. ఎందుకంటే స్పిండిల్ అనిమల్కి కదా నిలువుగా కట్ అవుతుంది. దాన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, నిలువు ద్విధా విచ్ఛితి అండి. పారమేషియం మీకు తెలుసు, స్లిప్పర్ అనిమల్ క్యూర్ ఇలా ఉంటుంది, అడ్డంగా డివైడ్ అవుతుంది. అడ్డంగా డివైడ్ అవుతుంది కాబట్టి దాన్ని అడ్డు ద్విధా విచ్ఛితి లేదా ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. దట్ ఈస్ అబౌట్ ద బైనరీ ఫిషన్. సో బైనరీ ఫిషన్లో ఖచ్చితంగా ఎన్ని డాటర్ ఇండివిజువల్స్ ఏర్పడాలి? రెండు డాటర్ ఇండివిజువల్స్ ఏర్పడాలి. న్యూక్లియస్ డివైడ్ అయితే క్యారియోకైనసిస్ అంటారు. సెల్ లేదా సైటోప్లాజం డివైడ్ అయితే సైటోకైనసిస్ అంటారు. మొదట ఎప్పుడు కూడా క్యారియోకైనసిస్ జరుగుతుంది. క్యారియోకైనసిస్ జరిగే పద్ధతి మైటాసిస్, తర్వాత సైటోకైనసిస్ జరుగుతుంది. క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరగకుంటే అప్పుడు ఏమవుతుంది? ఒకే సెల్లో చాలా కేంద్రకాలు ఉండిపోతాయి, బహుకేంద్రక కణం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాదు బైనరీ ఫిషన్లో. ఎప్పుడు కూడా ఫస్ట్ క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? సైటోకైనసిస్ జరుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ బైనరీ ఫిషన్. అండ్ బైనరీ ఫిషన్లో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒక పారామీషియం నుంచి రెండు డాటర్ ఇండివిజువల్స్ వస్తాయి. గో టు దట్ స్లైడ్. రెండు డాటర్ ఇండివిజువల్స్ వస్తాయి. ముందు భాగంలో ఉన్న డాటర్ ఇండివిజువల్ని ప్రోటర్ అంటారు, పరభాగంలో ఉన్న దాన్ని ఒపిస్తే అంటారు. ఈ విధంగా ప్రోటరు ఒపిస్తే ఇలా వస్తాయి కదా. ఇక్కడెక్కడ గ్యామెట్స్ ఫామ్ కాలే, శుక్రకణాలు కానీ అండకణాలు కానీ ఫామ్ కాలేదు. ఇక్కడ కేవలం డివైడ్ అవుతా ఉంది. అంటే సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ కాదు, ఇది అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ నుంచి ఒక పేరెంట్ నుంచి, ఒక సింగిల్ పేరెంట్ నుంచి ఎన్ని డాటర్ ఇండివిజువల్స్ ఏర్పడినా, ఏ తరానికి చెందిన డాటర్ ఇండివిజువల్స్ ఏర్పడినా అన్నిటిని కలిపి ఏమంటామంటే క్లోన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ పేరెంట్, ఇట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ ప్రోటర్ అండ్ ఒపిస్తే, మళ్ళీ ప్రోటర్ నుంచి ప్రోటర్ ఒపిస్తే నుంచి ప్రోటర్ ఒపిస్తే, అలా ఒక్కసారి బైనరీ ఫిషన్ జరగడానికి 2 గంటలు పడుతుంది. రోజుకు 4 సార్లు డివైడ్ అవుతుంది. ఒకసారి జరగడానికి 2 గంటలు, రోజుకి ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 4 సార్లు. 2 గంటలు కంప్లీట్ అయింది కదా, 12 సార్లు డివైడ్ అవుతామని అనుకోదు. అదొకటే కాదు దానికి పని, ఫీడింగ్ ఉంది, బ్రీడింగ్ ఉంది, రెండు ఇంపార్టెంట్. సో ఇక్కడ మిగిలిన మెటబాలిజం కోసం మిగిలిన టైం అది వెచ్చిస్తుంది. రోజుకు 4 సార్లు డివైడ్ అవుతుంది. ఇప్పుడు 4 సార్లు డివైడ్ అయితే ఒక పేరెంట్ నుంచి 4 సార్లు డివైడ్ అయిన తరాలు ఏర్పడతాయి కదా. అంటే ఆ ఇండివిజువల్స్, డాటర్ ఇండివిజువల్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిస్తే ఒక సింగిల్ క్లోన్. అవి సింగిల్ క్లోన్. తర్వాత ఇలా రెండు కాకుండా అనేకం వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఫిషన్ అంటారు. అది కూడా మనం నేర్చుకున్నాం వాళ్ళకి. అండ్ యూగ్లినాలో చూడండి, ఇంతకుముందు పారామీషియంలో అడ్డంగా డివైడ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. యూగ్లినాలో చూడండి, మీరు వంకాయ ఇట్లా కోస్తారు, లాంగిట్యూడినల్గా కోస్తారు, ఎగ్జాక్ట్గా అలా నిలువుగా కోయబడింది. రెండు పీసెస్ సమానంగా ఉన్నాయి, రెండు డాటర్ ఇండివిజువల్స్ సమానంగా ఉన్నాయి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా ఉంటారో ఎగ్జాక్ట్గా అలా ఉంది. దీన్ని సిమ్మెట్రోజెనిక్ విభజన అంటారు. ఇవి ఎందుకంటే ఈ రెండు డాటర్ యూగ్లినాలు బింబ ప్రతిబింబాలుగా ఉన్నాయి, మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి, బింబ ప్రతిబింబాలు లాగా ఉన్నాయి కాబట్టి ఈ విభజనని సిమ్మెట్రోజెనిక్ విభజన అని వ్యవహరిస్తారు. అండ్ లాస్ట్లో లెట్ us గో టు కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే సంయోగము లేదా సమయుగ్మం. అంటే యుగ్మం అంటే ఏమి? జత. రెండు రావాలా, దగ్గరికి రావాలి. ఇక్కడ చూడండి, రెండు పారామీషియం దగ్గర
ఇంతకుముందు అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ లో సింగిల్ పేరెంట్, ఇక్కడ 2 పేరెంట్స్ జననీ జనకులు, కానీ జననీ జనకులను వాడట్లేదు, 2 పారామీషియానే. ఈ పారామీషియం ఒక క్లోన్ నుంచి వచ్చి ఉంటుంది, ఇంకో పారామీషియం ఇంకొక క్లోన్ నుంచి మామూలుగా చెప్తుంటారు కదా మ్యారేజెస్ లో సగోత్ర వివాహాలు నిషిద్ధం అని చెప్తుంటారు కదా, సింగిల్ క్లోన్ నుంచి వచ్చిన వివాహాలు అంటే కాంజుగేషన్ నిషిద్ధం. ఇక్కడ ఇది ఒక క్లోను, ఇది ఇంకొక క్లోన్, అంటే 2 డిఫరెంట్ క్లోన్స్ నుంచి వచ్చిన 2 పారామీషియా దగ్గరికి వచ్చి కాసేపు అంటుకుంటే ఇప్పుడు దే ఆర్ కాల్డ్ కాంజుగెంట్స్, అంటే కాంజుగెంట్స్ అని పిలువబడుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఏర్పడుతుంది, 2 కేంద్రకాలు ఉంటాయని మీకు తెలుసు పారామీషియంలో, ఎందుకంటే సీలియట్స్ కదా, ఒకటి స్థూల కేంద్రకము మీన్స్ మ్యాక్రోన్యూక్లియస్, ఇంకొకటి సూక్ష్మ కేంద్రకము మైక్రోన్యూక్లియస్. మైక్రోన్యూక్లియస్ కొత్తది ఏర్పడాలి, రిజువనేట్ కావాలి. మ్యాక్రోన్యూక్లియస్ డిజపేర్ అయిపోతుంది, మైక్రోన్యూక్లియస్ కొత్తది ఏర్పడమే కాక దాని వైటాలిటీ పెరుగుతుంది, విగర్ పెరుగుతుంది. సో ఆ విధంగా ఏర్పడిన తర్వాత మైక్రోన్యూక్లియస్ డివైడ్ అయ్యి ప్రాక్ కేంద్రకాలు ఏర్పడతాయి, అంటే మేల్ ప్రోన్యూక్లియస్ ఫిమేల్ ప్రోన్యూక్లియస్ రెండిట్లో ఏర్పడతాయి. దీంట్లో మేల్ ప్రోన్యూక్లియస్ ఫిమేల్ ప్రోన్యూక్లియస్. ఇక్కడ చూడండి, స్త్రీ ప్రాక్ కేంద్రకం పెద్దగా ఉండేదాన్ని ఫిమేల్ ప్రోన్యూక్లియస్ అంటారు, చిన్నగా ఉన్నదాన్ని మేల్ ప్రోన్యూక్లియస్ అంటారు. ఈ మేల్ ప్రోన్యూక్లియస్ దాంట్లోకి వెళ్ళి కలుస్తాయి, దేంతో ఫిమేల్ ప్రోన్యూక్లియస్ లో కలుస్తాయి. అంటే 2 కేంద్రకాలు కలుస్తున్నాయి కదా, దీన్నే సంయుక్త కేంద్రకం అంటారు, దాన్ని ఇంగ్లీష్ లో సింకారియాన్ అంటారు. అంటే ఇక్కడ సింగమి అంటే మ్యారేజ్ అంటే సిమిలర్ ఉన్నాయి, 2 పారామీషియా సిమిలర్ ఉన్నాయి. సిమిలర్ గా ఉండి ఏమవుతా ఉంది, 2 దగ్గరకు వస్తున్నాయి, సింగమి అంటారు దాన్ని. ఫ్యూజన్ ఇస్ కాల్డ్ సింగమి. కానీ సింగమి జరగడం వల్ల కేంద్రకం ఏర్పడింది కదా, సంయుక్త కేంద్రకం లాగా ఉందని చెప్పాం కదా, దాన్ని ఏమంటారంటే సింకారియాన్ అంటారు. క్యారియాన్ అంటే కేంద్రకము, దట్స్ కాల్డ్ సింకారియాన్, దట్స్ కాల్డ్ ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియై. తర్వాత చూడండి, ఈ విధంగా సింకారియాన్ కలిగి ఉన్న జీవి ఇంకా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి చెట్టు చివరికి ఎన్ని డాటర్ పారామీషియా ఏర్పడతాయంటే 8 ఏర్పడతాయి. అదే వర్టిసెల్లాలు అయితే 7 ఏర్పడతాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద కాంజుగేషన్. అండ్ అంతకంటే ముందు ఏం నేర్చుకున్నాం, అసెక్షువల్ రిప్రొడక్షన్, దాంట్లో బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్ నేర్చుకున్నాం. నౌ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండ్ డౌట్స్ సెషన్. నౌ ద ఫోరం ఈస్ ఓపెన్ ఫర్ డౌట్స్. ఎనీవన్ కెన్ ఆస్క్ డౌట్స్, ఫీల్ ఫ్రీ. ప్రోన్యూక్లియస్ ఎన్ని ఏర్పడతాయి? ప్రోన్యూక్లియస్ ప్రతి దాంట్లో కూడా మేల్ ప్రోన్యూక్లియస్ ఒకటి, ఫిమేల్ ప్రోన్యూక్లియస్ ఒకటి ఏర్పడుతుంది. ఫిమేల్ ప్రోన్యూక్లియస్ ని స్టేషనరీ ప్రోన్యూక్లియస్ అంటారు, మేల్ ప్రోన్యూక్లియస్ ని మైగ్రేటరీ ప్రోన్యూక్లియస్. అందుకే మీరు చూడండి, మేల్ ప్రోన్యూక్లియస్ చిన్నగా ఉంటే కదులుతుంది, మరీ స్థూలంగా ఉంటే కదలదు. ఇక్కడ ఫిమేల్ ప్రోన్యూక్లియస్ చూడండి పెద్దగా ఉంది, ఇట్ ఈస్ స్టేషనరీ, ఒక చోట స్టాటిక్ గా ఉంది. ఎనీవే, కానీ మీకున్న సిలబస్ లో మీరు ఈ డీటెయిల్స్ ఏం రాయాల్సిన పని లేదు, ఓన్లీ టైప్ మెథడ్ ఎలా జరిగింది, మోడస్ ఆపరాండి. ఎనీ అదర్ థింగ్? నో డౌట్? ఎనీవే, మీరు ఇలాగే మళ్ళీ మేలు ఫిమేలు అని ఇక్కడ విభజన ఉండదు, ఎందుకంటే సెక్షువల్ డైమార్ఫిజం లేదు, లైంగిక ద్విరూపకత లేదు. ఇది ఒక క్లోన్ నుంచి వచ్చి ఉంటుంది, ఇది ఇంకొక క్లోన్ నుంచి వచ్చి ఉంటుంది. దీన్ని ప్లస్ మైనస్ స్ట్రెయిన్ అంటుంది. అంతేగాని 80% ఇది మేలు ఫిమేల్ అనే విభజన లేదు. ఇట్స్ కాల్డ్ స్ట్రెయిన్. ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ ఒక క్లోన్ నుంచి వచ్చి ఉంటుంది, మైనస్ ఒక క్లోన్ నుంచి వచ్చి ఉంటుంది. రెండిట్లో కూడా మేల్ ప్రోన్యూక్లియస్ ఇక్కడ చిన్నగా ఉండేది, ఫిమేల్ ప్రోన్యూక్లియస్ పెద్దగా ఉండేది, రెండిట్లో ఏర్పడుతుంది. కానీ ఫిమేల్ ప్రోన్యూక్లియస్ కదలదు. దీంట్లో ఉన్న మేల్ ప్రోన్యూక్లియస్ దీంట్లో ఉన్న మేల్ ప్రోన్యూక్లియస్ దాంట్లోకి వచ్చి 2 ప్రాక్ కేంద్రకాలు కలిసిపోయి దాన్నే మనం ఏమంటున్నామంటే సింగమి అంటారు. ఏర్పడిన కేంద్రకాన్ని ఏమంటారంటే సింకారియా. తద్వారా ఏమైతుంది, దీంట్లో ఉన్న క్వాలిటీస్ దాంట్లో ఉన్న క్వాలిటీస్ జెనెటిక్ మెటీరియల్ దీంట్లోకి వచ్చి వెరైటీ వస్తుంది. ఇంతకుముందు అలా కాదు, అసెక్షువల్ రిప్రొడక్షన్ లో పేరెంట్ 2గా డివైడ్ అయిపోతే దే లుక్ లైక్ పేరెంట్స్, జెరాక్స్ కాపీస్, డూప్లికేట్స్ లాగా తయారైనాయి ఇంతకుముందు అసెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ అలాగా ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటేనే వెరైటీ ఉంటుంది, వేరియేషన్ ఉంటేనే ఎవల్యూషన్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఎందుకు జరుగుతుంది? నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఎనీ మ్యామల్, ఎనీ హై అండ్ ఆర్గానిజమ్స్ లో అంతా సెక్షువల్ రిప్రొడక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ టు ఇండ్యూస్ వెరైటీ, టు ఫెసిలిటేట్ ఎవల్యూషన్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎలా ఏర్పడుతున్నాయి, ఎలా కలుస్తున్నాయి. ఎనీ అదర్ థింగ్? వాటి వల్ల మనకి లాభాలు వేటి వల్ల? ప్రోటోజోన్స్ వల్ల లాభం అనేది ఇంకొక టాపిక్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటోజోన్స్. దట్స్ టోటలీ డిఫరెంట్ టాపిక్. సామ్రాజ్యాలు కూలిపోయినాయని చెప్పాను ప్రోటోజోన్స్ వల్ల. నువ్వు ఆ రోజు క్లాస్కి వచ్చిండకపోతున్నానా? సామ్రాజ్యాలు కూలిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయ డైడ్
బికాస్ ఆఫ్ అమీబియాసిస్. అలెగ్జాండర్ ది గ్రేట్ డైడ్ బికాస్ ఆఫ్, ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేసినాయి, ఒక సామ్రాజ్యాన్ని కూల్చేసినాయి అంటే ఒక రంగా ఇండియాని అలెగ్జాండర్ నుంచి కాపాడింది. అంతే కదా. ఆర్థికమైన లాభాలు కూడా చాలా ఉన్నాయి. ఐ విల్ గివ్ వన్ ఫైన్ ఎగ్జాంపుల్. ఫొరామినిఫెరన్స్ అని చెప్పాను ఇంతకుముందు క్లాస్ చెప్పిన. రేడియోలేరియన్స్ అని ఉంటాయి. ఇవంతా షెల్డ్ ప్రోటోజోన్స్. షెల్డ్ ప్రోటోజోన్స్ అంటే దాని చుట్టూ షెల్ ఉంటుంది. షెల్ అంటే ఏముంటుంది, మీకు మొలస్కాన్ షెల్ తెలుసు కదా, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇక్కడ కూడా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఈ కాల్షియం కార్బోనేట్ ఈ అనిమల్స్ చనిపోయిన తర్వాత, ప్రోటోజోన్స్ చనిపోయిన తర్వాత వీటి స్కెలటల్ సిస్టమ్స్ అంతా, స్కెలటన్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే సముద్రపు అడుగు భాగానికి వెళ్తుంది. అక్కడ కాల్షియం అంతా పెరుగుతుంది. ఈ విధంగా పేరుకుపోయిన కాల్షియం సముద్రంలో మిగిలిన జీవులకు ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫొరామినిఫెరన్ వూజ్ అంటారు, లేదా రేడియోలేరియన్ వూజ్ అంటారు. ఈ విధంగా కాల్షియం డిపాజిట్స్ గా ఇది పనికొస్తాం, ఫొరామినిఫెరన్స్ పనికొస్తాం. దిస్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్, అనదర్ డైమెన్షన్. బట్ ఐ విల్ కవర్ దట్ ఇన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటోజోన్స్. మనకు అటానమస్ కాలేజ్ కదా, సిలబస్ లో అది పెట్టారు. ఆ ఎకనామిక్ ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎనీవే, వెరీ గుడ్ క్వశ్చన్. ఎనీ అదర్ థింగ్? ఫీల్ ఫ్రీ, యూ ట్రై టు బొంబార్డ్ మీ విత్ క్వశ్చన్స్. మీరు ఎంత బొంబార్డ్ చేస్తే నేను అంత డెవలప్ అవుతాను. మీరు డెవలప్ అవుతారో కాదో నాకు తెలియదు, కానీ నేను ఎవాల్వ్ అవుతాను. ఉషశ్రీ, పవిత్ర, వీణ, పేర్రా సంతోష్. సంతోష్, మర్చిపోయాను. విష్ణు సాయి అండ్ ధర్మసాయి.